ఎస్ఎస్టీవీ. వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇది దసరా వీక్ కాబట్టి చాలా హంగామాగానే స్టార్ట్ అయింది బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ కి అంతేకాదు సెలబ్రిటీస్ కూడా రావటం జరిగింది. బిగ్ బాస్ టీమ్ కి ఒక స్పెషల్ ఎఫర్ట్ కూడా ఈ రోజు దక్కిందని చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ కూడా తమ అభిప్రాయాల్ని తెలియజేస్తారు. చాలా వరకు పాత సీజన్ లో అసలు బయట ఏం జరుగుతుందో, వాళ్ళ పరిస్థితి ఎంతవరకు ఉందనేది వాళ్ళకి తెలిసేది కాదు. మినిమం సీజన్ కంప్లీట్ అయిపోతుంది అనడానికి 2-3 వారాల ముందు మాత్రమే ఈ విషయాలన్నీ రివీల్ అయ్యేవి. కానీ అగ్ని పరీక్ష ద్వారా లోపలికి వెళ్ళిన దివ్య ద్వారా కొంత, అలాగే ఇప్పుడు జనాలు ఇచ్చిన రేటింగ్స్ ద్వారా కొంత, హౌస్ లోని హౌస్ మేట్స్ కి వాళ్ళ హౌస్ లో ఉన్న పొజిషన్స్ గురించి బాగా క్లారిటీ వచ్చింది. అయితే దసరా కాబట్టి బిగ్ బాస్ అంతా మంచిగా ఆటలతో పాటలతో సాగిందని చెప్పాలి. దేతడి హారిక వచ్చి కోయిలమ్మ సాంగ్ కి డాన్స్ వేసింది. అలాగే ఓజీ మూవీ సాంగ్స్ ని కూడా స్టేజ్ మీద ప్రజెంట్ చేశారు. మూవీ టీం అయినా తెలుసు కదా, మూవీ టీం సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి, అలాగే రాశి కన్నా, ఇంకా వైవా హర్ష, మొత్తం టీం అంతా దిగారు. అంతేకాదు హౌస్ మేట్స్ లో బతుకమ్మ ఆడించి వాళ్లతో గేమ్ ఆడించి గెలిపించి వచ్చారు. తెలుసు కదా, మూవీ డైరెక్టర్ నీరజ కోన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నాగార్జున డైరెక్టర్ ని కూడా పిలుద్దాం అని నీరజ కోనని స్టేజ్ మీదకి పిలిచారు. ఆమె రాగానే ఈమె తెలుసు కదా మూవీ డైరెక్టర్, ప్రేమ గురించి ఆడవాళ్ళ కన్నా ఇంకెవరు బాగా చెప్పగలరు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు నీరజ కోనని. ఇంతకీ నీరజ కోన గురించి చెప్పుకోవాలంటే ఆమె ముందు ఎవరో తెలుసా, నాగార్జునకి ఆమె స్పెషల్ స్టైలిస్ట్. బంగారాజు మూవీకి ఆమె నాగార్జునకి స్టైలిస్ట్ గా వర్క్ చేశారు. ఇప్పుడు ఆమె డైరెక్టర్ అయ్యి మూవీని తీశారు. ఏకంగా ఫస్ట్ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా అని ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఆమె ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ మూవీ నిజంగానే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ట్రైలర్ ను మరియు టీజర్ ని చూస్తున్నట్లయితే. ఇద్దరిని ఒకేసారి ఇష్టపడటం, వాళ్ళలో ఎవరు జెన్యున్ అయితే వాళ్ళ నా లైఫ్ లోకి వస్తారా అనటం, ఇద్దరు తనతో ఫ్రెండ్లీగానే ఉండటం అనేది మూవీ టీజర్ ని చూస్తుంటే అర్థమవుతుంది. ఈ ట్రయాంగిల్ స్టోరీ సిద్ధు జొన్నలగడ్డ లాంటి లవర్ బాయ్ కి, స్టార్ బాయ్ కి మంచిగా కలిసి వచ్చే కథలాగే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు జనరేషన్ కి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీగానే అనిపిస్తుంది. అయితే ఈ స్టేజ్ మీద అంటే బిగ్ బాస్ స్టేజ్ మీద ఆమె ఎవరు అనేది బాగా రివీల్ అయింది. నీరజ కోన నాగార్జున స్టైలిస్టా అని అందరూ ఇప్పుడు ఆమె గురించి సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ కి వచ్చారంటే వాళ్ళ మూవీస్ ని ప్రమోట్ చేసుకోవడానికి వస్తారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఆ షోని చూస్తారు కాబట్టి నీరజ కోనకి ఇప్పుడు నాగార్జున స్టైలిష్ అని తెలియగానే ఇంకా ఆమె గురించి ఎక్కువ సర్చ్ చేయడం జరుగుతుంది. సో ఆమె గురించి ఇంట్రెస్టింగ్ గా సర్చ్ చేసే వాళ్ళకి ఆ మూవీ టీజర్ కూడా వస్తుంది. ఆ విధంగా మూవీకి ప్లస్ పాయింటే కదా, ఎక్కువ ప్రమోషన్ జరిగినట్టే చెప్పుకోవచ్చు. నీరజ కోన కూడా ఎంతో సైలెంట్ గా ఉంది. అయినప్పటికీ మరి మూవీ ఎలా తీస్తుందో అనేది, మనం ఎలా తీసిందో అనేది తెలుసుకోవాలంటే మూవీ రిలీజ్ అయిన తర్వాతే చూడాలి. ఏదేమైనప్పటికీ నీరజ కోనకి అలాగే తెలుసు కదా మూవీ టీమ్ కి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.